రాజవరంలో దారుణం. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని నడి రోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు షో అనే యువకుడు. ఎందుకు పొడిచాడు? ఎందుకు పొడిచాడు? ఎందుకు పొడిచాడు? ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలేం జరిగింది? హీట్ ఎక్కిపోతుంది బాబు, మీరేం తెలుసుకుని చెప్పండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం మేడం, ఈ లోప పొడి చేశారు. సిబిఐతో ఎంక్వైరీ చేయించే వరకు మేము ఊరుకోము. ఎందుకు పడుతున్నా మా అవదాలనే పొద్దు నుంచి జుట్టు పీకుంటున్నాం. అసలు ఎందుకు పొడిచాడనే విషయాన్ని మనం రాజవరంలో ఉన్న మా రిపోర్టర్ ఎక్స్ప్రెస్ అడిగి తెలుసుకుందాం. సంధ్య, ఇప్పుడు మన ఊరు మధ్యలో ఉన్నాం. అసలు ఎందుకు పొడిచాడు అనే ఒక విషయం ఊరి జనాల్ని అడిగి కనుక్కుందాం. నా పేరు పుకారండి. ఈ ఊర్లో ఏం జరిగినా ఏ అప్డేట్ అయినా నా వల్లే ఈ ఊరి జనాలకు తెలుస్తుందండి. నువ్వు వర్జిన వంక ఎవరికి కావాలయ్యా అడిగి చెప్పు. షోనా ఎందుకు పిడిచోనా? బాబు నాకేం తెలియదురా బాబు. బాబు ఎందుకు పొడిచాడో నాకు తెలీదురా బాబు. అసలు ఎందుకు పొడిచాడో తెలుసా? తెలీదంట సంచా. షో అనేవాడు మీ ఎమ్మెల్యేని ఎందుకు పొడిచాడు అర్థం కాకుండా సస్తా ఉంటే మీరేడు గుర్తు చీరలు జాకెట్లు లంగాలు కొట్టారు మీ ఆడదంతా. జనాలు ఇలా పిచ్చెక్కిపోతుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఈ టైంలో బాంబు పెడితే అదిరిపోతాయి. ఇదిగో ఎలక్కాయ్, షో ఎమ్మెల్యేని ఎందుకు పొడిచారు మీరు చెప్పండి. ఆడో పెద్ద ఎడవండి, ఎమ్మెల్యేని కత్తితో మాత్రమే పొడిచాడు, నన్ను వెన్ను పొడిచాడు. ఏం లేదు సంజయ్, వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ వదిలేసి ఆడ వెళ్ళిపోయాడు. వావట్టు సంజయ్, నీకెలా తెలుసు? ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చినట్టు కసాకసాన్ని పొడి చేస్తాడు, ఇంకోడేమో బాంబులు వేసుకొని తిరుగుతాడు. సంజయ్ వారికి నెంబర్ ఇచ్చి మాకు తెలుపు. దేవుడయ్యా, ఎమ్మెల్యే దేవుడు. ఎవర్రా మీరంతా? హాస్పిటల్ బయట మాత్రం ఎందుకు పొడిచారు? రాము ఎక్కడ? ఆ ఎదవ ఎందుకు పొడిచాడో తెలియదు గాని 2 రోజులు గడిస్తే గాని ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి. పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్లీజ్ దయచేసి కొంచెం సహకరించండి. డ్రైవర్ గారు ఎందుకు పొడిచాడో నీకు తెలుసా? సాయిబాబా వాటర్ సప్లై 98488700. జాకెట్ కుట్టొచ్చేస్తాను సార్. ఊరే అసలు ఎందుకు పొడిచారా? ఈ విషయం గురించి తెలియక జనాలు బయట పిచ్చకపోతున్నారు. ఎమ్మెల్యే గారి పిఏ ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు. నాటు డ్రెస్ లో మంచి అనారోగ్యంగా ఉన్నారు. ఆయన దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఇట్లాంటి సార్ మీరు చెప్పండి సార్. ఆయనకి ఎంతో ఇష్టమైన మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే పరిస్థితి. ఇప్పుడే దొరికిన సెన్సేషనల్ న్యూస్, ఎమ్మెల్యే గారికి మాదక ద్రవ్యాల అలవాటు తీసుకునే పరిస్థితిలో కూడా మా ఎమ్మెల్యే గారు లేరండి. ఈ నెల జైల్లో చూడటం చాలా ఆనందంగా ఉంది కానీ నవ్వుతే పుడి చేతనం భయమేస్తుంది. ఏం చేశారా? బాంబే నొక్కింది నువ్వే కదరా. టెర్రరిస్ట్ కేసు, దేశద్రోహం, ఇంకా మా ఒకసారి ఊరి శిక్ష కూడా చేసేద్దా? చచ్చిపో జాకెట్ కొట్టలేదురా. ఊరేస్తారంటే జాకెట్ అంటే ఏంట్రా? ఇదే మనకు మంచి అవకాశం. ఆ షోని మన పార్టీలోకి తీసుకుంటే మన పార్టీ హైలైట్ అవుతురా. చెప్పారండి. సానుభూతి కోసం ఎమ్మెల్యేనే పొడిపించుకున్నాను. ఒక్క మాట చెప్పు షో, నీకు ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచారు? అసలు ఎమ్మెల్యే గారిని పొడవడానికి గల కారణం ఏంటి? చెప్పండి సార్. చెప్పండి. అసలు ఎవరి రంగారెడ్డి? షో ఎమ్మెల్యే గారిని పొడవడానికి రంగారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు పుకార్ గారి సమాధానం విందాం. చెప్పండి సార్. చూసావా సంధ్య, రాజవరం ప్రజలు నిజాన్ని అడిగితే జారుకుంటున్నారు. స్టూడియో సంధ్య వినపడిందా? ఇన్నిసార్లు నా పేరు పిలవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ జస్ట్ న్యూస్. సరే సంధ్య, ఈ రోజు సెంటర్ లో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే అది ఆయన చలవే. మరి ఇంత మంచి పనులు చేసిన రంగారెడ్డి గారి గురించి జనాలకు ఎందుకు తెలియడం లేదు? అంత మంచి మనిషిని చంపేసిన కుటుంబంలోని వ్యక్తిని మీరు ఎందుకు ఎమ్మెల్యే చేశారు? 1 minute. మాకొద్దు సార్, ఈ ఎమ్మెల్యే మాకొద్దు. అసలు ఆ ఎమ్మెల్యే మాకు వద్దమ్మా. అనవసరంగా మా బంధువులకి మా చుట్టాలు చెప్పాను. ఆ నా కొడుకు ఓటేమని మమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాడండి. ఇక్కడ కర్రీచుని ఇక్కడ కొట్టాడండి. చచ్చిపోయినాం అనిపించిందండి. మేము ఇక్కడే ధైర్యంగా ఉండాలంటే ఎమ్మెల్యే ఉరి తీయాలి. ఎమ్మెల్యే గారు చాలా తప్పులు చేశారు. బంగారం లాంటి విశ్వం గారు షాప్ మీద నిందలు వేయించాడు. షోని ఇంకాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచాడో చెప్పాలి సార్. సార్ చెప్పండి. హలో సార్. అతను ఎందుకు పరిచారు? అరే దేనికి ఏది ఇస్తారో నీకు తెలియదు. కోట ఎందుకు పరిచారు? బ్రదర్ ఎందుకు పరిచారు? నేనేదో చేసి మా నాన్న నొప్పించుకునేదాన్ని కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. శౌర్య, శౌర్య సార్ ఇప్పుడే చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు పొడిచారు సార్? సార్ 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 చెప్పాలి సార్. సార్ మిమ్మల్ని సార్. బాబాయ్ కొంచెం తీస్తారా? కంగారు పడద్దు, మీరు వదిలిన వాళ్ళని వదలరు. మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోచించా. మా ఊరి సిటీ కేబుల్ అడిగా, ఒక మంచి విషయం చెప్తా కవరేజ్ ఇస్తావా అని. అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అసలు ఎందుకు పడిచావన్నా? నన్ను చెప్పనీరా, ఆగరా. ఒక చెడుకు గాని వైలెన్స్కి గాని మీరిచ్చే అటెన్షన్ ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఎందుకు పొడిచాను, అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట. అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబలి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊర్లో చదివే బొడ్డోడికి కూడా తెలుసు. కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని, దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు. తెలిసిన ఏ మనిషి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి. ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు. ఇది మన ఊరి ఘనత. అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు. చెడు చూడొద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండెక్కి మరీ చెడుని చూడడానికి వెళ్తుంటాడు. చెడు మాట్లాడొద్దంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పుడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నాం నాలాంటి వాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్ గా వింటున్నా మీలాంటి వాళ్ళు, ఎంతో క్రియేటివ్ గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు, పొడిచినందుకు ఒక క్రిమినల్ కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న అపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండాలి. అంతే కదా? ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకి వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం. అమ్మ మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని, ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో. మీరేమంటారు? ఇప్పటికైనా మారదాం. చెడు వెనక, వైలెన్స్ వెనక, ముఖ్యంగా నాలాంటి యదోల వెనక ఎగబడ్డం మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మారదాం రా. రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం. రంగబలి సెంటర్ని కాస్త రంగ బలే సెంటర్గా మార్చేద్దాం. ఇదిగో బ్రదర్ అసలు ఎందుకు పొడిచారో చెప్పలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? మంచి విందాం, చెడు వదిలేద్దాం చెప్పాను. మరి పొడిచిన విషయం చెడే కదా, మనకెందుకు? సత్య